నమస్తే అండి. నేను డాక్టర్ కె. లలిత శిరీష. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ కేస్‌తో వచ్చాను. ఈ పేషెంట్ విత్ 7 ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్, నాన్ కన్సాంగ్వినస్ మ్యారేజ్, అంటే మెనరికం కాదు. మా దగ్గరికి సెప్టెంబర్ 2025లో వచ్చారు. యాక్చువల్‌గా తను వచ్చిన టైంలో ఐవీఎఫ్ చేసుకొని బీటా హెచ్‌సీజీ నెగెటివ్ వచ్చి అప్పటికి బ్లీడింగ్ రాలేదు. సో విత్ నెగెటివ్ రిపోర్ట్ తో నా దగ్గరికి వచ్చి కనిపించారు, ఇట్లా ఐవీఎఫ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ అని. సో తన హిస్టరీ వైజ్ చూస్తే ఇన్ 7 ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్, ఫస్ట్ తను కన్సీవ్ అయింది 2 months కంత, అంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ 2 months లోనే కన్సీవ్ అయింది 2018లో. మళ్ళీ అది ఎర్లీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ లాగా బీటా హెచ్సిజీ లో వచ్చి అబార్ట్ అయింది. సెకండ్ టైం 1 year తర్వాత 2019లో స్పాంటేనియస్ గా కన్సీవ్ అయింది. మళ్ళా కూడా అది ఎర్లీ అబార్షన్ అయిపోయింది. థర్డ్ టైం మళ్ళీ 6 months ఆఫ్టర్ సెకండ్, అంటే 2019 ఎండింగ్ లో కన్సీవ్ అయింది. మళ్ళా అది 2 months కి మిస్డ్ అబార్షన్ అయిపోయింది. సో 2019 తర్వాత 2025 వరకు తను కన్సీవ్ అవ్వలేదు. ఫస్ట్ 3 pregnancies స్పాంటేనియస్ కన్సెప్షన్. సో తర్వాత తను చాలా దగ్గరలో చూపించుకున్నారు. ఫైనలీ ఐవీఎఫ్ వెళ్ళారు. సో ఐవీఎఫ్ వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద పార్ట్నర్ కి కొద్దిగా జెనెటిక్ అబ్నార్మాలిటీ, అంటే బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్ అంటాము, అది ఉండింది. సో దానివల్ల ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు. సో ఐవీఎఫ్ చేసుకొని తిను, అంటే లాస్ట్ అక్టోబర్లో. సో ఎంబ్రియోస్ కూడా పీజీటీఎం రెండు కూడా చేసుకొని, సో న్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ స్టిల్ షీ గాట్ నెగటివ్. సో నా దగ్గరికి వచ్చారు ఫైల్ తీసుకొని. నేను చెప్పాను, వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ డెఫినెట్లీ 100% కరెక్ట్. సో మీరు మళ్ళా ఐవీఎఫ్ కే వెళ్తే బెటర్ అనే నేను సజెస్ట్ చేశాను. బట్ వాళ్ళు దే ఆర్ ఫెడ్ అప్ అనమాట. సో ఐయుఐ ట్రై చేయండి మేడం, చూస్తాము అని అన్నారు. సరే అని చెప్పి అట్ దేర్ రిక్వెస్ట్ యాక్చువల్గా ఐయుఐకి వెళ్ళాము. దట్ ఈస్ ఇన్ అక్టోబర్ 2025. సో అక్టోబర్లో స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. స్టార్ట్ చేసిన తర్వాత తను లక్కీగా షీ కన్సీవ్డ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అక్టోబర్లోనే. నేను అప్పటికి 12 weeks వరకు వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే తనకి హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి, జెనెటికల్ అబ్నార్మాలిటీ ఉంది. సో 12 weeks వరకు నాకు టెన్షన్ గానే ఉన్నింది. సో ఇప్పుడు తనకి 12 weeks ఎన్టీ స్కాన్ అయిన తర్వాత కూడా నాకు టెన్షన్ గానే ఉంది. ఈ రోజే వాళ్ళకి తను లక్కీగా షీ కన్సీవ్డ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అక్టోబర్. ఇది 12 weeks స్కాన్ అండి. సో ఎన్టీ బాగున్నాయి, 2 babies. ఆ తర్వాత వచ్చి ఈరోజు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా అయింది. సో అది కూడా బాగుంది. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా అంటే నా ఫీలింగ్, ఐవీఎఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో కన్సీవ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ 99.99% విత్ గాడ్స్ గ్రేస్. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 0.01% మేము జస్ట్ వీ విల్ హెల్ప్ ద కపుల్ అంతే. ఎంత వండరింగ్ గా. సో దే వెంట్ ఫర్ ద అన్యూప్లాయిడీ టెస్టింగ్, మంచి సెంటర్ లో చేయించుకున్నారు. వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ 100% కరెక్ట్. సో స్టిల్ షీ గాట్ నెగటివ్. సింపుల్ ఐయుఐ అనమాట. నాకు బాగా గుర్తు, ఈ అమ్మాయి ఐయుఐ సైకిల్ జరుగుతుండేటప్పుడు దసరా డేస్ అనమాట. సో 9 రోజులు దుర్గమ్మ గుడిలో తిరుగుతున్నా మేడం, ఐయుఐ చేసుకొని తిరగొచ్చా అని అడిగింది. మార్నింగ్ తిరిగి నా దగ్గరకు వచ్చే స్కాన్ల కోసం. నేను అన్నాను, ఆపకు, నువ్వు చేసుకున్నా తిరగచ్చు, తిరుగు అని. సో అప్పుడే చెప్పానమ్మా, నీకు ప్రెగ్నెన్సీ జెనెటికల్ ఇష్యూ ఉండి మీకు రావాలి, ఇట్లా ఐయుఐ ద్వారా కానీ న్యాచురల్ గా కానీ 100% గాడ్స్ గ్రేస్. సో ఎప్పుడు కూడా రాలేదు, చేయలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. భగవంతుడిని గట్టిగా ప్రార్థించండి, మంచి పనులు చేయండి, నలుగురికి సహాయం చేయండి. డెఫినెట్ గా విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మనకి, అంటే
ఇన్ఫర్టిలిటీలో ముఖ్యమైనది ఏంటి అంటే హోప్ వదులుకోకుండా ఉండడం. సో ఎప్పుడైతే మీరు డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయ్యి హోప్ వదులుకొని ఇంకా చాలా మందిని చూస్తుంటాం. ఇన్ఫర్టిలిటీ ఇస్ నథింగ్ బట్ 90% కౌన్సిలింగ్ ద పేషెంట్. వచ్చే వాళ్ళందరూ అట్లనే ఉంటారు. కానీ వీళ్ళు ఐవీఎఫ్ ఫెయిల్ అయినా వచ్చారు, ఆ హోప్ వదులుకోకుండా ట్రై చేశారు, భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండి ఈ రోజు ఇప్పటి వరకు నేను కూడా టెన్స్డ్ గానే ఫీల్ అవుతుంది. బట్ స్టిల్ నేను చెప్తాను టీఫా అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలని. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కపుల్. ఎప్పుడైనా నేను ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చి మేడం మీ పైన నేను ఒకటే అంటాను, నా పైన వద్దమ్మా, బయట పెద్ద ఆయన ఉన్నాడంటే మా హాస్పిటల్లో బాబా విగ్రహం ఉంటుంది, ఆయనకి దండం పెట్టుకొని పోండమ్మా, ఆయన బ్లెస్సింగ్స్ వల్లే. సో ఈ కేసు మియర్ ఎగ్జాంపుల్ కాబట్టి ఎప్పుడు లూజ్ అవ్వద్దు మీ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు స్ట్రాంగ్ గా ఉండి మీ మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ తో మీకు ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండదు, అన్లెస్ అదర్వైజ్ మేజర్ గా ఏదన్నా ఉంటే తప్ప నుంచి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎప్పుడు ఆశావాదంగా బీ ఆప్టిమిస్టిక్. ఎప్పుడైనా కానీ ఎన్ని నెగటివ్స్ వచ్చినా బీ ఆప్టిమిస్టిక్. ఆ అడ్వైస్ నేను ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ.